ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 ఫిబ్రవరి మొదటి పక్షం అనగా 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరుగు గోచార ఫలితములు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా తీసుకున్నట్లయితే రాశిని శని భగవంతుడు మీనరాశిలో ఉన్నారు. రాహువు శుక్రులు వచ్చేసి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నారు. నెక్స్ట్ రవి కుజులు వచ్చేసి ఈ యొక్క మకర రాశి సంచారం చేస్తున్నారు. అలాగే బృహస్పతి వచ్చేసి మిథున రాశి, చంద్రుడు వచ్చేసి కర్కాటక రాశి, కేతు వచ్చేసి సింహరాశిలో సంచరిస్తున్నారు. అలాగే మనకు మొదటి పక్షంలో 3వ తేదీన కుంభంలోకి బుధుడు వెళ్తాడు. అలాగే 5వ తేదీ కుంభంలోకి శుక్రుడు వెళ్తాడు. 13వ తేదీ ఈ పక్షాంతంలో రవి కుంభంలోకి వెళ్తాడు, ఈ యొక్క మకర రాశి వదిలి. ఈ విధంగా మనకు గోచారం ఉంది కాబట్టి నెక్స్ట్ మకర రాశి మకర లగ్నం తీసుకున్నట్లయితే ఈ యొక్క నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చేసి మనకు 3 పాదాలు, అలాగే శ్రవణం 4, ధనిష్ట 2. ఈ యొక్క పాదాలు ఉన్నవారు ఈ నక్షత్రాలు ఇన్ని పాదాలు ఉన్నవారు మకర రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. మకర రాశి వారికి సప్తమాధిపతి సప్తమంలో ఉండి స్థానం ఇస్తున్నారు. అంటే తల్లిగారి యొక్క ఆశీర్వాదం చాలా చక్కగా ఉందని చెప్పుకోవాలి. మనం ఈ పక్షాంతం వరకు కూడా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి శని భగవంతుడు వచ్చేసి మీకు మకర రాశి వారికి తృతీయంలో ఉన్నారు. జీవిత భాగస్వామి ఆలోచనలు మీకు జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది. పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది. తద్వారా ఇన్కమ్ సోర్స్ కూడా పెరుగుతుంది. వారి రాక మీకు మంచిది. మీకు 2వ ఇంట్లో రాహువు శుక్రుడు ఉన్నారు. రవి 13వ తేదీ వస్తాడు. తద్మూలకంగా ఇక్కడ బుధుడు కూడా మీకు కుంభంలోకి 3వ తేదీ వస్తున్నాడు. కాబట్టి చక్కగా బిజినెస్లో ఎలా ఉంటుందని చూసుకుంటే 2వ ఇంట్లో రాహు వేగించాడు, కోప స్వభావాన్ని పెంచుతాడు. శుక్రుడు వచ్చేసి 5వ తేదీ ఎంటర్ అవుతాడు 2లోకి, మీ సెకండ్ హౌస్లోకి. మకర రాశి వారికి చూశారు, మీకు పంచమాధిపతి దశమాధిపతి మీకు శుక్రుడు పరమ శుభుడు. ఇక మకర రాశి మకర లగ్నం వారికి మీరు అనుకున్న ఎన్ని క్షణాల్లో అయిపోతాయి. ఉద్యోగం కావచ్చు, పిల్లల గురించి కావచ్చు, మ్యారేజ్ కావచ్చు. ఈ మంత్ మొత్తం మీరు ఈ పక్షం రోజులు చాలా ఎంజాయ్ చేస్తారు. శుభవార్తలు వింటారు. మీరు అనుకున్నవన్నీ చేరుకోవటానికి భగవంతుడు మీకు చక్కగా ఇన్ని రోజులకు ఒక సుముహూర్తాన్ని నిర్ణయించాడా అన్నట్టుగా ఉంటుంది. కాకపోతే మకర రాశి వారికి దైవ బలానికి సంబంధించి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అష్టమకేతువు అంటే వైరాగ్యాన్ని ఇస్తాడు. ఎందుకు వైరాగ్యాన్ని ఇస్తాడు? తండ్రో తల్లో ఈ టైంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. వారి నుంచి బయటపడాలంటే వాళ్ళని బయటపడేయాలి. మీరు ఆ భావాలు ఏమన్నా ఉంటాయి అదేమైనా మీకు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయంటే మీరు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు ప్రధానంగా మారినవి రవి, శుక్రుడు, బుధుడు. ఈ 3 ప్లానెట్స్ కూడాను చక్కగా కుంభంలోకే వెళ్ళిపోయాయి. కాబట్టి అంటే మీకు ఈ యొక్క మకర రాశి వారికి కుజుడు వచ్చేసి చతుర్థాధిపతి, లాభాధిపతి. ఈయన ద్వారా మీకు బెనిఫిట్సే తల్లి ద్వారా. నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు, ఈయన వచ్చేసి మీకు పంచమాధిపతి దశమాధిపతి. మంచిది 2వ ఇంట్లో పిల్లలతోనూ ఉద్యోగంలోనూ ఉన్నతిని పొందే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. నెక్స్ట్ రవి వచ్చేసి మీకు లాస్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క రాహు ఉన్నాడని ముందే చెప్పుకున్నాగా దేవి కద్గమాల చదువుకుంటే ఈ ప్రాబ్లమ్స్ నుండి ఈయన బయటపడగలుగుతాము. ఈ యొక్క కేతువును మరి అష్టమ కేతువుని ఎలా చేద్దామంటే సూర్య నమస్కారాలు అల్టిమేట్గా వేసుకోవాలి. ప్రాణాయామాలు అనేటివి చాలా మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. మకర రాశి వారు మీకు దోష నివారణ, మీ జాతకంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మ్యూజిక్ థెరపీ ఎలా ఇవ్వాలి, యోగా థెరపీ ఎలా ఇవ్వాలి, ఏ ముద్రలో ఏ మంత్రం ఇవ్వాలి అనేది తెలుసుకొని మీ జాతకాన్ని చూయించుకున్న తర్వాత నిర్ణయించి ఏ పూజ ఏ హోమం ఇవన్నీ చేయాలి. ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది.
మీరు మీ జీవితంలో ఎన్నో పోగొట్టుకొని ఉంటారు, ఎన్నో ఆనందాలు పొంది ఉంటారు. కానీ ఈ పూజల దగ్గరికి వచ్చేసరికి సంకోచించకండి. ఎందుకంటే మనకు సైన్స్, అస్ట్రాలజీ గొప్ప సైన్స్, మ్యూజిక్ థెరపీ సైన్స్, యోగా సైన్స్, వీటిని మనం ఆదరించక మానలేం. ఎందుకంటే దేవతలు మనకు ఎలా ఏర్పడ్డారు? యోగం ద్వారానే ఏర్పడ్డారు. యోగుళ్ళే స్వాములుగా మారారు. స్వామిని పిలుస్తాం. ఒక ఋషి కనిపించంటే రండి స్వామి, కూర్చోండి స్వామి అంట. వాళ్ళ నామధేయాన్ని మనం పట్టించుకోం, వదిలేస్తాం. ఇంకో అంతటితో అయిపోయింది. వాళ్ళ పరాకాష్ఠ సాధనలో ఉన్నారంటే వాళ్ళని స్వాములనే అంటాం. ఇప్పుడు బ్రాహ్మణ్స్ని చూడండి. మనం ఒకప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఒక సాధువుగానే ఉన్నారు, ఆయనే ఉంటున్నాం. ఇప్పుడు స్వామి అంటున్నాం. శంకరాచార్యుల గారు, ఆదిశంకరాచార్య స్వాముల వారు అంటున్నాం. అలాగే వెంకటేశ్వర స్వామి యోగిని, ఆయనను అలాగే అంటున్నాం. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి అంటున్నాం. బ్రహ్మంగారు కూడా కాలజ్ఞానం ఇవన్నీ యోగం ద్వారానే, షట్చక్రాలు వీటి ద్వారా ప్రేరేపించుకొని భూత భవిష్యత్ వర్తమాన కావాలని తెలిపారు. నోస్ట్రాడామస్ అంతే, వంగాబాబా అంతే. యోగానికి అంత బలం ఉంది. భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? యోగంతోనే మీకు అన్నీ చెందుతాయి, వర్తిస్తాయి అని చెప్పారు. స్వస్తి.